ఫాదర్స్ డే స్పెషల్ గిఫ్ట్. ఓకే, ఇంగ్లీష్ పక్కన పెడితే విమల్ బీడీ కట్ట. నిజం చెప్పండి బ్రో, మీకు మీరే కొనుక్కొని వచ్చి ఫాదర్స్ డే అని రాపిచ్చి అట్లా ఎవ్వరన్నీ ఇస్తారా? సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. सबका मतलब क्या, हाथ ऊपर बराबर है कि नहीं? तो अभी मैं कुछ कर सकता हूँ क्योंकि यहाँ से अगर टिकट दबा दिया सीधा यहाँ निकल जाएगा. फिर भी ट्राई करता हूँ कि टेक्निक है, शायद वो काम कर जाए. अंकित भाई जोर से बोलना, हैंड्स अप. మాకు అట్లా ఆక్వర్డ్ పొజిషన్ లోకి వెళ్ళి మా ఆరా మైనస్ చేసుకోవాలని లేదు, పోయిరన్నా పోతాం కానీ ఇట్టంటా దొంగ ముందు అట్లాంటి చీప్ వేషాలు ఏ బుద్ధి మాకు కాదు. పబ్లిక్ న్యూసెన్స్. సపోర్ట్ యూ బ్రో. సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. ఏంది బ్రో ఇది, పోస్ట్ చూసి నవ్వు వస్తుంది. అంత పక్క ఉన్నారండి మనోళ్ళు. గుండు 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 నారా, గుండు 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 నారా, టైము చూస్తే 2:30. పాపం ఆ పిల్లోడు పెద్ద అయినాక ఈ పోస్ట్ పెట్టినండి పక్కా భయ్య పక్క పిచ్చ కొట్టుడు కొడతాడు చూడండి. సారీనే యారా సీను, నాకు ఇంగ్లీష్ రాదంటావురా, ఇంగ్లీష్లో టాపర్. ఇప్పుడు ఒక్క ముక్క కాదు 10 ముక్కలు మాట్లాడతా, నీకు పంపిస్తా చూసుకోరా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్. హూ ఆర్ యూ? వై మై సిట్టింగ్, మై ప్లేస్ సిట్టింగ్, అండ్ వై బీటింగ్ మై ఆల్సో మిస్టర్ ఐమో. ఒకసారి బీట్ ఐఎమ్ అగైన్ మిస్టర్ లన్ యువర్ బీట్. అండర్స్టాండా? లాస్ట్ కా తిట్లు మాత్రం కరెక్ట్ వచ్చినాయి, అట్లాంటి కరెక్ట్ వస్తాయి, అది మాత్రం కామన్. సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. ఏం చేస్తున్నావు బ్రో? అంకుల్ క్యా కర్ రే హో ఆప్? దేనికి తాలియా? ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే ఇదే పెయింటింగ్ ఎవరన్నా ఇంగ్లీష్ వాళ్ళు వేసి ఒక మ్యూజియంలో పెడితే వావ్, అది ఎందుకో అది మరి అది మన హ్యూమన్ ప్రాబ్లమ్ ఏమో గానీ, ఇప్పుడు ఆ అంకుల్ అంత మేనత్ తోటి ఫస్ట్ చేత్తోటి వేద్దాం అనుకొని వద్దు అని చెప్పి ఇట్లా మొత్తం ఆమ్ తోటి యూజ్ చేసి మరి ఇట్లా స్ప్లాష్ చేసిండు రోడ్డు మీద. పబ్లిక్ న్యూసెన్స్ నెంబర్ 1 లో ఉండాలి ఇది. పక్కనాడ బస్సు ఆపి మరి వాళ్ళు వీడియోలు తీసుకున్న వాళ్ళు బొక్క అని చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నారు బ్రో. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా లైఫ్ ని, అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటంటే? అని అమ్మాయిలు అనేది ఫస్ట్ రెడ్ చూసేది భయ్యా, బాగా జల్లీగా ఉన్నట్టుంది. ఈ రోజు నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఎంత బాగా గడుపుతున్నాను, ఎంత లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నానంటే నా తల్లి వల్లే. నా తల్లి తరఫు లగ్జరీ లైఫ్ నేను బాగా రెస్పెక్ట్ ఇచ్చేది ఎవరంటే నా తోబుట్టులు, నా అక్కో, నా చెల్లో, వీళ్ళు. వాళ్ళ తర్వాత తల్లి తర్వాత స్థానంలో ఉండేది ఒక భార్య అన్నమాట. అంటే మరి నా పాపమో నా కర్మో తెలియదు కానీ నాకు 30 సంవత్సరాలు పెళ్లి అవ్వలేదు. అచ్చా అదా, సరే కెమెరా ఉందని తెలియలేదా భయ్యాకి? పాప మా మనిషి చూసే మాట్లాడుతుండు, కెమెరా ఉందని తెలియదేమో, సీక్రెట్ గా తీసిర్రేమో. నిజంగా నన్ను నమ్ముకొని ఏ ఆడపిల్ల అయినా నా ఇంటికి వస్తే తనకి ఏడ్చే అవకాశం కేవలం 2 సార్లు ఇస్తాను. ఒకటి అప్పగింతల రోజు, ఎందుకంటే తల్లిదండ్రులను వదిలేసి నా ఇంటికి వచ్చిన రోజు ఎలాగే ఏడుస్తుంది. రెండోది కేవలం నేను చచ్చిన రోజు. ఆ 2 రోజులు తప్ప నా ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే ఏడవడానికి కూడా ఫ్రీడమ్ లేదా? ముందే ఫిక్స్ చేస్తున్నారు 2 సార్లు ఏడవాలని. నా ఇష్టం వచ్చినప్పుడు ఏడుస్తాను, నువ్వెవడు పోయా మధ్యలో చెప్పడానికి నా అమ్మాయి అంటే నేను చచ్చినట్టు. ఎందుకంటే ఒక ఇల్లు, ఒక కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలంటే బయట నుంచి వచ్చిన ఆడపిల్ల మన సుఖ సంతోషాలతో. కాబట్టి నాకు రూపాయి కట్నం వద్దు,
పెళ్లి ఖర్చులు వద్దు. నన్ను ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుంటానని ఏ అమ్మాయి అయినా నా దగ్గరకు వస్తే ఫ్రీగా పెళ్లి చేసుకొని తనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాను. తను తల్లిదండ్రులు లేని అమ్మాయి అవనియండి, పెళ్ళయి భర్తను వదిలేసిన ఆవిడే అవనియండి. నిజంగా డిఎం చేసి ఉంటారు చాలా మంది స్కామర్స్. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ దానికి ఇంత పొడుగు వీడియో పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక కోట్ వేసుకొని సర్చింగ్ ఫర్ బ్రైడే కదా, అవేవో ఉంటాయి, బ్రైడ్ గ్రూమ్ అంట. సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. ఏం చేస్తున్నావు బ్రో? ఫేస్ నిజంగా నైట్ కల్లోకి వచ్చేటట్టుంది. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ, బట్ దట్ ఈస్ ది ఫ్యాక్ట్. సారీనే. ఇంకో పెద్ద ఇచ్చిన ఇంపాక్ట్ చూడండి. ఇందాక రీల్ చూసారు కదా, ఇది ఇంకోటి. ఏం చేస్తున్నావు రారే? ఇవాళ ఇంట్లో శవలేవాలి. అప్పుడు రా తెలియదు బరువు బాధ్యతలు ఏం చూసుకున్నా అంత పొగరు. బాగైందా? ఇంకా 2 ఏళ్ళు నగులు ప్రశాంతంగా ముందాగుతుంటే అదేదో డాన్స్ అంట. అది సినిమాలోది సినిమా వరకే ఉంచుకోవాలి. బయట ఇట్లా ఒకడికి వచ్చి నీతులు చెప్తానంటే ఇదే పరిస్థితి. సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే పక్కా. యాక్చువల్లీ ఆకాశం నుంచి జారి పడిన చొక్కా విజయనగరంలో పడిందని పెద్ది రామ్ చరణ్ వెతుకుతున్నాడు. అది మీరేనా? విజయనగరంలో స్కూల్ అండ్ కాలేజ్ బ్యాగ్స్ కోసం వెతుకుతున్నారా? పూజల్లుడేది బ్రో, పబ్లిక్ న్యూసెన్స్ నెంబర్ 2. సరే మీరు మాట్లాడుకొని వీడియో చేసిండ్రు ఎంతో ఒప్పుకుంటే మాత్రం పూజల్లుడేంది? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది నేను చూడకుండా చెప్పగలుగుతా, వీళ్ళు వాళ్ళే కదా అని పక్కా కింద కామెంట్ ఉంటుంది చూడండి. మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే కింద కామెంట్ లో, పోనీ బ్రో మీ ఫ్యామిలీ అన్న హ్యాపీగా ఉంది కదా జాలంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.